వినాయకుడిని తెలిస్తే సకల సమస్యలు తొలగిపోతాయి. ఈ వినాయక చవితి రోజున స్వామిని తలుస్తూ మన భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన 8 వినాయక ఆలయాల గురించి తెలుసుకుందాం. మొదటిది శ్రీ చింతామన్ గణపతి ఆలయం. ఈ ఆలయం భోపాల్లో ఉన్న సెహోరే అనే గ్రామంలో భోపాల్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మహారాజా విక్రమాదిత్యుడి ద్వారా నిర్మితమైన ఈ గుడిలోని విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందంటే, రాజు ఏకంగా వినాయకుడి నుండి వరం పొందారు. ఒకసారి రాజు స్వప్నంలో గణపతి వచ్చి క్షిప్రవతి నది ఒడ్డున ఉండే పొదల్లో, అంటే ఒక పురాతనమైన పుట్ట రూపంలో ఉన్నాను అని చెప్తాడు. దానిని గుడిలో పెట్టండి అని వినాయకుడు చెప్పాడు. రాజా విక్రమాదిత్యుడు అక్కడికి వెళ్లి చూశాక అరుదైన రాయితో తయారైన విగ్రహం కనిపిస్తుంది. విగ్రహాన్ని తీసుకెళ్తుండగా చీకటవడంతో విగ్రహాన్ని ఒక చోట పెట్టి విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత రాజు భటులు విగ్రహాన్ని ఎంత కుదిపినా విగ్రహం జరగడం లేదు. అక్కడే కదలకుండా భూమిలోకి స్థిరపడిపోయింది ఆ విగ్రహం. ఇంకా చేసేదేం లేక అక్కడే గుడి నిర్మాణం చేశారు. అలా ఈ కథలో భోపాల్లోని చింతామన్ వినాయకుడి ఆలయం రాజా విక్రమాదిత్యుడు గణేశుడి కోసం నిర్మించారు. ఈ స్వామిని తలుచుకొని మనం గుంజీలు తీస్తే పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది అని భక్తులు విశ్వసిస్తుంటారు. రెండవది కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం. ఎంతో భక్తి శ్రద్ధలతో జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి అనిపించే ఒక గొప్ప పుణ్యక్షేత్రం మన కాణిపాకం. ఇది తిరుపతికి దగ్గరలో ఉంటుంది. ఈ బొజ్జ గణపయ్య భక్తితో కొలిచే వారికి తను ఉన్నాను అని 100% సాక్ష్యం చూపించే క్షేత్రం. ఇక్కడ స్వామి లీలలు ఎన్నో చెప్పుకుంటే మనసు పులకరించిపోతుంది. స్వామి దర్శనం చేసుకోవాలనిపించే కోరిక ఇంకా పెరుగుతుంది. పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో 3 అన్నదమ్ములు నివసించేవారు. ఒకరికి చెవుడు, ఇంకొకరికి మూగ, మరొకరికి కళ్ళు లేకుండా అవిటివాలుగా ఉండేవారు. ఈ 3 ఎంతో మంచివారు. వారు వారి పొలంలో బావిని తవ్వుతూ ఉండగా ఒక రాయికి తగిలి రక్తం కారడం మొదలవుతుంది. ఆ రక్తపు నీరు వారికి తాకి వాళ్ళ లోపాలన్నీ తొలగిపోతాయి. దాంతో వాళ్ళు ఊరి ప్రజలకు మా బావిలో విఘ్నేశ్వరుడు వచ్చాడు అని అందరితో సంతోషంగా చెప్పారు. అప్పుడు ఆ ఊరి వాళ్ళంతా ఆ విగ్రహాన్ని పూజ చేయడం మొదలుపెట్టారు. స్వామి వెలసిన ఆ బావిలోని నీళ్లు చాలా మధురంగా ఉండడంతో అందరూ కాణిపాకం కాణిపాకం అనడం మొదలుపెట్టారు. ఈ విషయం ఊరి పెద్దకు తెలిసి వెళ్లి చూస్తే తనకు ఏంటి మహత్యం అనిపిస్తుంది. కానీ ఆ 3కి స్వామి దర్శనం పూర్వజన్మ పుణ్యం వల్ల లభిస్తుంది. ఎందుకంటే వారు పూర్వజన్మలో స్వామి దర్శనం కోసం గొడవపడి చనిపోతారు. అందుకే ఈ జన్మలో వారికి స్వామి సాక్షాత్కారం దొరికింది. స్వామి విగ్రహం ప్రతిరోజు నువ్వు గింజంత పరిమాణం పెరిగిపోతుందని మీకు తెలుసా? గణపతికి 30 ఏళ్ల ముందు చేయించిన వెండి ఆభరణాలు ఇప్పుడు అసలు సరిపోవడం లేదు. ఇక్కడ స్వామికి సహజ సిద్ధంగా పెరిగే గుణం ఉంది. ఎంతో మంది శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఇంతకంటే రుజువేం కావాలి? ప్రపంచంలోనే అతి ప్రసిద్ధ పురాతన గణపతి ఆలయం ఇడగుంజి, కర్ణాటక. ద్వాపరయుగాంతంలో వాలకిల్య అనే ముని శరవతి నది ఒడ్డున తపస్సు చేస్తున్నాడు. ఆ మునికి తపస్సు చేసే సమయంలో విఘ్నాలు వచ్చాయి. ఒకసారి నారదముని అక్కడికి వచ్చారు. వాలకిల్య ముని తన కష్టాలు నారదుడికి చెప్పాడు. అప్పుడు నారదముని విఘ్నేశ్వరుడిని పూజించండి, విఘ్నములు తొలగుతాయి అని చెప్పాడు. వాలకిల్య ముని నారదుడి మాటలు నమ్మి శ్రద్ధతో శరవతి నదిని గణపతి ఉండడానికి సహాయం చేయగలవా అని అడుగుతాడు. నారదముని కూడా గణపతి కలియుగంలో ఎంతో అవసరం అని అనుకుని కైలాసానికి వెళ్లి అక్కడ శివపార్వతులకి ప్రార్థించిన తర్వాత ఒక గణపతి మూర్తిని వరంగా పొందాడు. ఈ మూర్తి కనీసం 2000 సంవత్సరాలు పురాతనమైనదని చెప్తుంటారు. ఈ కథ ద్వాపరయుగం నుంచి కలియుగం మొదలవుతున్న సమయంలో జరిగిన విశేషం. నారదముని వారిచ్చే గణపతిని పూజించడం మొదలుపెట్టారు. బ్రహ్మ, విష్ణు, శివుడు ఈ పరమేశ్వరులు కూడా పూర్వకాలంలో ఈ స్థలాన్ని సందర్శించి పాప వ్యధులను నశింపజేసేదానికి వచ్చారు. అక్కడ దగ్గరగా చక్రతీర్థం, బ్రహ్మతీర్థం అనే పవిత్ర సరస్సులు నిర్మించారు. నారదుడు మరియు ఇతర మునులతో కలిసి దేవతీర్థ అనే కొత్త సరస్సును సృష్టించారు. జనులు పార్వతీకి గణపతిని పంపమని ప్రార్థించారు. అందరికీ సంతృప్తితో గణపతి ఈ పుణ్యక్షేత్రంలోనే ఉండాలని అనుమతిస్తాడు. దీనివల్ల గణేశ తీర్థం అనే మరొక సరస్సు కూడా ఏర్పడింది. తమిళనాడు తిరుచిరపల్లిలో రాక్ఫోర్ట్ కొండ మీద ఉన్న ఉచ్చి పిల్లయార్ గణపతి ఆలయం. ఈ ఆలయం 273 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ఆలయానికి చేరాలంటే సుమారు 400 మెట్లు ఎక్కాలి. ఈ ఆలయం స్థాపన కథ విభీషణుడితో ముడిపడి ఉంది. శ్రీమద్ రామాయణంలోని కథ ప్రకారం రాముడు రావణుని హతమర్చిన తర్వాత శ్రీరామచంద్రమూర్తి విభీషణుడికి శ్రీ రంగనాథుని విగ్రహం ఇచ్చారు. శ్రీరాముడు విభీషణుడితో ఇలా చెప్పారు:
ఈ విగ్రహాన్ని ఎక్కడైనా ఉంచి ఉన్న ప్రదేశం నుంచి అది తిరిగి తీయడం రుద్రుడికి కూడా సాధ్యం కాదు అని శ్రీరాముడు చెప్పాడు. విభీషణుడు ఆ విగ్రహాన్ని లంకకి తీసుకెళ్లాలని అనుకుంటాడు. దారిలో కావేరీ నదిలో స్నానం చేయాలని అనుకున్నప్పటికీ విగ్రహాన్ని నేల మీద ఉంచకూడదు అని ఆలోచిస్తుండగా గొర్రెలు కాయడానికి వచ్చిన అబ్బాయిలా వినాయకుడు వచ్చి, మీరు స్నానం చేయడం అయిపోయే వరకు నేను విగ్రహాన్ని చూసుకుంటాను అని చెప్తాడు. విభీషణుడు స్నానం చేసి వచ్చినప్పుడు గణపతి ఆ విగ్రహాన్ని ఆ భూమిలో ఉంచి తను అసలు స్వరూపంలోకి వచ్చాడు. అప్పుడు విభీషణుడు, స్వామి మీరు ఎందుకు ఇంత పని చేశారు అని అడుగుతాడు. దాంతో స్వామివారు, ఈ గొప్ప ఆలయం శ్రీరంగంగా ప్రసిద్ధి చెందుతుంది. నువ్వు ఇక్కడ ప్రతిరోజు రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు రంగనాథుడికి సేవ చేసుకోవచ్చు అని వరం ఇచ్చాడు వినాయకుడు. ఈ విధంగా ఉచ్చిపిల్లయార్ గణపతి ఆలయం తిరుచిరపల్లిలో ఒక పవిత్రమైన విశేషమైన స్థలంగా ప్రసిద్ధి చెందింది. మీకు తెలుసా, మనం ఇప్పుడు తెలుసుకోబోయే ఆలయం మన దేశం అతి చిట్ట చివరి ప్రదేశం. ఇక్కడికి అసలు ఎలా విఘ్నేశ్వరుడు వచ్చాడు అని మీరు ఆశ్చర్యాన్ని పొందుతారు. ఈ గుహ బద్రీనాథ్కి సమీపంలోని చైనా భారత్ సరిహద్దులోని మన అనే గ్రామంలో ఉంది. ఇక్కడ గణేశుడి విగ్రహం బాల రూపంలో ఉంటుంది. ఈ కథ ద్వాపర యుగం చివరిలోని పాండవుల స్వర్గ ఆరోహణతో మొదలవుతుంది. యుద్ధం ముగిసిన తర్వాత పాండవుల మనవడు పరిషిత్ రాజ్యాన్ని స్థాపించాడు. అప్పుడు వ్యాస మహర్షి హిమాచలం అనే పర్వతం మీద తపస్సు చేస్తూ శంకరుడి దర్శనం పొందుతారు. అప్పుడు వ్యాస మహర్షిని, మీకు ఏం కావాలి, మీ తపస్సుకి కారణం అడగ్గా, స్వామి శంకర, నాకు ఈ ప్రపంచంలోనే ముందు ఎన్నడూ లేని ఒక మహాభారత కావ్యాన్ని రాయడానికి ఈ జగత్తులోనే అత్యంత వేగంగా రాయగలిగిన వారు కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఈశ్వరుడు, ఈ ప్రపంచంలోనే మీ శబ్దాన్ని మించిన వేగం ఒక్క గణపతికి ఉంది. విఘ్నేశ్వరుడు తప్ప ఇంకెవరూ లేరా అంటే, విఘ్నేశ్వరుడు ఈ పని పూర్తి చేయడం సాధ్యమేనా, తను చిన్న పిల్లవాడు కదా అని వ్యాసుడు అడగ్గా, తను సృష్టిలోని మహా ఆదిశక్తి స్వరూపం అని శివుడు అంటారు. అప్పుడు బుజ్జి గణపతి వ్యాస మహర్షి ఒక గుహలోనికి వెళ్లి మహాభారతాన్ని రాయడం మొదలుపెట్టారు. దాదాపు 6 మాసాలు 1,00,000 శ్లోకాలతో మహాభారతాన్ని విఘ్నేశ్వరుడు పూర్తి చేశాడు. అప్పుడు వ్యాస మహర్షి, మీకు ఇక్కడ కదలకుండా కూర్చొని ఉండడం వల్ల శరీరం వేడెక్కిపోయింది, మీకు నది స్నానం కావాలి అని అలకనంద నది ఒడ్డుకు తీసుకువెళ్లి నదిలో స్నానం చేయించడం మొదలుపెట్టారు. అప్పుడు వేడి తగ్గుతుంది. గణపతి ఎంతో సంతోషంతో, ఈ భాద్రపద మాసంలో నన్ను ఎవరు 9 రోజులు పూజ చేసి నా తల్లి గంగామాత దగ్గరికి తీసుకుని వస్తారో వారికి నేను సదా రక్షగా ఉంటాను, వారి బాధలను తీర్చి సంతోషాన్ని ప్రసాదిస్తాను అని వరమిస్తారు. ఇది భాగవతంలోని వినాయక చతుర్థి కథ. 6వది మధుర్ శ్రీ మదనంతేశ్వర సిద్ధి వినాయక ఆలయం. మధుర్ మందిరం మొదటిగా శ్రీ మదనంతేశ్వర శివాలయంగా ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం స్థానిక తులు మొగరికి సంబంధించిన వృద్ధ మహిళ మధురు అనే వ్యక్తి స్వయంభు శివలింగాన్ని కనుగొంది. ఇది మందిరం పవిత్రకు మూలంగా ఉంది. మందిరం కథల్లో ఒక చిన్న పిల్లవాడు గర్భగృహం యొక్క దక్షిణ గోడపైన గణపతిని చిత్రించాడు. ఆ చిత్రం రోజు రోజుకు పెద్దదే అయ్యింది. ఆ బాలుడు ఆ గణపతిని బొడ్డాజా లేదా బొడ్డ గణేశ అని పిలిచాడు. ఇది మధుర మందిరంలో గణపతి ప్రాధాన్యం ఎలా పెరిగిందో చూపిస్తుంది. టిప్పు సుల్తాన్ ఈ మందిరాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నించాడు. కానీ మందిరంలో ఉన్న చెరువు నుండి నీళ్లు తాగినప్పుడు తన మనసు మారింది. ఆ తరువాత ఆయుధంతో మందిరపు కంచుని పగలగొట్టాలని చూడగా టిప్పు సుల్తాన్కే గాయమైంది. ఆ టిప్పు సుల్తాన్ రక్తం ఇప్పటికీ కూడా మనం చూడవచ్చు. మధుర మందిరం 10వ శతాబ్దంలో మైప్పడి కుమ్ర పరిపాలకుడు నిర్మించబడింది. 15వ శతాబ్దంలో పునరుద్ధరించబడినది. హిందూ జైన శిల్ప కళామూర్తులు కలగలిపిన నిర్మాణ శైలిలో ఉంది. మధుర మందిరంలో గణేష్ చతుర్థి, మధుర బేడి అనే ఉత్సవాలు ప్రత్యేకంగా జరుగుతాయి. 7వది సిద్ధి వినాయక మందిరం, ముంబై. ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపం. భారతదేశపు అతి ప్రముఖ గణపతి ఆలయాల్లో ముంబైకి చెందిన సిద్ధి వినాయక మందిరం ఒకటి. 1801వ సంవత్సరంలో లక్ష్మణ్ విత్తు మరియు దేవిబాయ్ పటేల్ వారు ఈ గణేశునిపై నమ్మకంతో నిర్మించారు. ఆలయ ప్రవేశ ద్వారము ఆకర్షణీయంగా ఉంటుంది. అక్కడ అష్ట వినాయకుల రూపాలు చెక్కబడి ఉంటాయి. ఇక్కడ అంతర్వేదికలో గొప్ప గర్భగుడి పుష్కలంగా బంగారంతో చేయబడిన స్తంభాలుంటాయి. ప్రధాన గర్భగుడిలో ఉన్న వినాయకుని విగ్రహం 2 అడుగుల ఎత్తు, 2 అడుగులు వెడల్పు ఉంటుంది. ఈ విగ్రహం ఒకే ఒక పురుగుడర రాయితో తయారైంది. ఈ విగ్రహంలో ఉన్న వినాయకుడి పైన ఉన్న కుడి చేతిలో పరువంత పూలను, ఎడమ చేతిలో అకుశాన్ని, క్రింద కుడి చేతిలో ముత్యాల కాసుల దండ, ఎడమ చేతిలో లడ్డుల గిన్నె మనకు కనిపిస్తుంది. వినాయకుడికి 2 భార్యలు, బుద్ధి, సిద్ధి. వీళ్ళు విగ్రహం వెనక్కి నిలబడినట్లు మనకి కనిపిస్తుంది. వీరు ఐశ్వర్యం, సఫలతకు సంకేతంగా దర్శించబడతారు.
పెద్ద చర్మంతో తిరిగి ఉన్న పాము యొక్క హారము తండ్రి శివుడిలాగా 3వ కంటితో భక్తులకు ప్రత్యేకంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 8వది రాజస్థాన్లోని అతి ప్రసిద్ధ మందిరం రణతంబోర్లోని త్రినేత్రి గణపతి ఆలయం. ఇక్కడ గణేశుడు మన శుభకార్యాలకు వచ్చే బంధువు అని నమ్ముతారు. ఇంట్లో పెళ్లి ఉంటే చుట్టుపక్కల ఉన్న ప్రఖ్యాత ఆలయాల్లో వినాయకుడికి ఆహ్వాన పత్రములు ఇస్తారు, కానీ రణతంబోర్కి పెళ్లి పత్రికలు తరచుగా పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపిస్తారు. ఆ పత్రికల మీద శ్రీ గణేష్ జీ రణతంబోర్ అని రాయడం జరుగుతుంది. ఆ పత్రికలు గణేశుడి విగ్రహం ముందు ఉంచి వినాయకుడికి చదివిస్తారు. అలాగే ఆ పత్రికని వినాయక పాదాల గొడుగులో పెట్టి శుభకార్యాలు సాఫీగా జరపాలని ఆశిస్తారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి నాడు ఈ ఆలయం దగ్గరగా వినాయక మేళ ఏర్పాటు చేసి అక్కడ లక్షల మంది భక్తులు హాజరవుతారు. రణతంబోర్ త్రినేత్రి గణేష్ ఆలయం శుభకార్యాలు, కుటుంబ సంబంధాలు మరియు ఆధ్యాత్మిక సంబంధాలకి గొప్ప సంస్కృతిని కలిగించిన పవిత్ర స్థలం. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి గణపతి ఆశీస్సులు పొందండి. అలానే ఈ 8 ఆలయాల్లో మీకు ఏ ఆలయం చరిత్ర నచ్చిందో కమెంట్ చేయండి. గణపతి బప్పా మోరియా.